రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో అఘోరి ఆలియాస్ అల్లూరి శ్రీనివాస్ అంశం సంచలనంగా మారింది. అఘోరిని అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. అఘోరిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో అఘోరిని ఏసీపీ విచారణ చేస్తున్నారు. సైబరాబాద్ మొక్కిల పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసుతో పాటు బెదిరింపుల కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ వద్ద నుంచి తాంత్రిక పూజల పేరుతో అఘోరి 10 లక్షల రూపాయలు కాజేసి మోసం చేశారనే ఫిర్యాదులు కూడా పోలీసులకు ఇప్పటికే అందాయి. ఇక ఉత్తరప్రదేశ్ లోని ఉజ్జయినికి తీసుకెళ్లి తాంత్రిక పూజలు చేసినట్లు పోలీసులకు బాధిత మహిళ తెలిపింది. తనను మోసం చేసినట్లు ఫిబ్రవరి 25వ తేదీన మొక్కిల పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. అఘోరితో పాటు శ్రీవర్షిని కూడా హైదరాబాద్ కు పోలీసులు తీసుకొచ్చారు. చాలా వివాదాల అనంతరం అఘోరిని పోలీసులు అరెస్టు చేశారు. అఘోరి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో అఘోరిని అరెస్టు చేయాలని ప్రజల నుంచి సైతం డిమాండ్ వచ్చింది. ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అఘోరిని విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో పలు విషయాలు వెలువడనున్నాయి. అఘోరి చేతిలో మోసపోయిన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. కాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అఘోరి విచారణ ముగిసింది. చేవేళ్ల కోర్టుకు అఘోరిని మొక్కిల పోలీసులు తరలించారు. చేవేళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు అఘోరిని పోలీసులు హాజరుపరిచారు. అనంతరం అఘోరిని మొక్కిల పోలీసులు రిమాండ్ చేయనున్నారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుందని అఘోరి చెప్పారు. తన కేసు కోర్టు పరిధిలో ఉందని, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని అన్నారు. తన భార్య వర్షిని తనతోనే ఉంటుందని చెప్పారు. రైట్ బ్రేకింగ్ అందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అఘోరి ఆలియాస్ అల్లూరి శ్రీనివాస్ అంశం సంచలనంగా మారింది. అఘోరిని అరెస్టు చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. అఘోరిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో అఘోరిని ఏసీపీ విచారణ చేస్తున్నారు. సైబరాబాద్ మొక్కిల పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసుతో పాటు బెదిరింపుల కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ వద్ద నుంచి తాంత్రిక పూజల పేరుతో అఘోరి 10 లక్షల రూపాయలు కాజేసి మోసం చేశాడనే ఫిర్యాదులు కూడా పోలీసులకు అందాయి. ఉత్తరప్రదేశ్లోని ఉజ్జయినికి తీసుకెళ్లి తాంత్రిక పూజలు చేసినట్లు పోలీసులకు బాధిత మహిళ తెలిపింది. తనను మోసం చేసినట్లు ఫిబ్రవరి 25వ తేదీన మొక్కిల పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. అఘోరితో పాటు శ్రీవర్షిని కూడా హైదరాబాద్ కు పోలీసులు తీసుకొచ్చారు. చాలా వివాదాల అనంతరం అఘోరిని పోలీసులు అరెస్టు చేశారు. అఘోరి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో అఘోరిని అరెస్టు చేయాలని ప్రజల నుంచి సైతం డిమాండ్ వచ్చింది. ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఎట్టకేలకు పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అఘోరిని విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో పలు విషయాలు వెలువడుతున్నాయి. అఘోరి చేతిలో మోసపోయిన బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. కాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అఘోరి విచారణ ముగిసింది. చేవేళ్ల కోర్టుకు అఘోరిని మొక్కిల పోలీసులు తరలించారు. చేవేళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు అఘోరిని పోలీసులు హాజరుపరచనున్నారు. అనంతరం అఘోరిని మొక్కిల పోలీసులు డిమాండ్ చేయనున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అఘోరి చెప్పారు. తన కేసు కోర్టు పరిధిలో ఉందని, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేనన్నారు. తన భార్య వర్షిని తనతోనే ఉంటుందంటూ కూడా మరోమారు అఘోరి స్పష్టం చేశారు.